భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. మండల ప్రజలకు, అధికారులు, సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇందుకూరుపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలోనూ విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులను దేశ భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. మురళి, ఆర్ఐ శ్రీకాంత్, మండల విద్యాశాఖ అధికారి సునీల్, ఎంపీడీఓ నాగేంద్రబాబు, జడ్పీ వైస్ చైర్మన్ జయలక్ష్మమ్మ, వివిధ పాఠశాలల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి వాళ్ళ వందనాలలో నుంచి ఈరోజు ఆగస్టు 1947 నాడు మనం స్వాతంత్రాన్ని మనం తీసుకొని మనం మొట్టమొదటిసారిగా 1947 ఆగస్టు 15 నుంచి మనం పూర్తి స్వాతంత్రులుగా మన భారతదేశానికి మనమే పాలకులుగా మనం ఇచ్చేసాము. దీని వెనుక ఎంతోమంది కృషి, ఎంతోమంది త్యాగాలు మన కోసం, వాళ్ళు ఎంతోమంది వాళ్ళ జీవితాలు అర్పించి మనకి ఈరోజు స్వాతంత్రాన్ని మనకి వచ్చింది. ఈ భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం మన యొక్క విధులు కరెక్ట్గా నిర్వహించాలి. మన పరిధిలో పిల్లలు కరెక్ట్గా చదువుకోవాలి. అదేవిధంగా మనం ఎంప్లాయీస్ కూడా వాళ్ళ విధుల్ని, వాళ్ళ యొక్క పరిధిలోని విధుల్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వహించి మన భారతదేశాన్ని ఎంతో అభ్యున్నతిగా తీసుకురావాలని మనం కోరుతున్నాం. స్వాతంత్రం సాధించి 80 సంవత్సరాలైంది. మరి పిల్లలందరూ కూడా మంచి ప్రవర్తనతో దేశ పురోగతికి తోడ్పడాలని మరి ఇందుకూరుపేట మండలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గాంధీ గారు పల్లిపాడులోని గాంధీ ఆశ్రమం అనేటటువంటి దాన్ని కూడా ఆయన రావడం జరిగింది. మరి ఈరోజు పిల్లలందరూ కూడా ఆ గాంధీ ఆశ్రమం సందర్శించి ఆయన అక్కడ ఉండేటటువంటి ఆ వస్తువులను కానీ, ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మరి దేశానికి మంచి చేసేవాళ్ళు బాగా తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ముందుకెళ్లాలని, మరి మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి అందరూ కూడా మంచి పేరు తీసుకొని రావాలని, మరి 80 సంవత్సరాలైంది కాబట్టి మనం అందరం కూడా మంచి స్వేచ్ఛా వాతావరణంలో నివసిస్తున్నాం. కాబట్టి ఎవరికీ ద్రోహం చేయకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి అలవాట్లతో ముందుకు సాగాలని, మంచి క్రమశిక్షణతో ముందుకు పోవాలని కోరుకుంటుంది విద్యాశాఖ తరపున. మరోసారి మీ అందరికి కూడా ప్రత్యేకంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.